వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంశం ఏదైనా కానీ సభలో ఎప్పుడు వాతావరణం వేడిగానే ఉంటుంది. ఏదో ఒక కారణంతో సవాళ్లు ప్రతి సవాళ్లు ఇటు అధికార పక్షం ప్రతిపక్షం విసురుకుంటూనే ఉంటాయి. దానికి నిన్న అగ్రిగోల్డ్పై చర్చ వ్యవహారం వేదికైంది. దాని మీద మొదలైన చర్చ పక్కదారి పట్టింది. మళ్ళీ స్పీకర్ మహిళా పార్లమెంటు సమావేశాల సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద చర్చ జరగడం, దాన్ని గవర్నమెంట్ డిస్ప్లే చేయడం, దాని మీద అభిప్రాయాలు తీసుకోవాలని కూడా ప్రతిపక్షం బయటికి వెళ్లిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ అగ్రిగోల్డ్పై చర్చ సందర్భంగా మంత్రి పుల్లారావు జగన్మోహన్ రెడ్డి ఇష్యూలా మారిపోయిన పరిస్థితి కూడా కాసేపు మనం చూసాము. రాజకీయాల నుంచి నిరూపిస్తే నేను తప్పుకుంటాను, లేకపోతే నువ్వు తప్పుకుంటావు అని వీళ్ళు సవాలు విసరడం. జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ముఖ్యమంత్రి ఓకే చెప్పినా దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా ఆయన బయటికి పారిపోయారని ప్రధాన అధికార పక్షం విమర్శించింది. మరి ఇవాళ రెస్పాండ్ అయితేనే ముందుకు వెళ్తాను కూడా ముఖ్యమంత్రి నిన్న కంక్లూడింగ్ స్టేట్మెంట్ లో చెప్పడం ఒక అంశంగా మనం చూడొచ్చు. మరి ఇవాళ ప్రతిపక్షం ఏ రకంగా స్పందిస్తుంది అనే విషయం చూడాలి. ఇక ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని, ప్రత్యేక హోదా కావాలి అనడం, సమైక్యాంధ్ర కావాలండం ఎంత హాస్యాస్పదమో అలాంటిదే అని బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు ఒక సీరియస్ కామెంటే చేశారు. దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో సి నరసింహారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, రచయిత మనతో జాయిన్ అవుతున్నారు. వై శివరామరెడ్డి గారు, మాజీ ప్రభుత్వ మండలి చీఫ్ విప్, వైసీపీ నాయకులు. చల్సాని శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. వారు విభజన హామీలకు సంబంధించి ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, అమలుకు సంబంధించి. అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ గా ఉన్నారు. అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనకి విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి వారిద్దరూ అందుబాటులోకి వస్తున్నారు. వారితో మాట్లాడే ముందు నరసింహారావు గారు, నిన్న జరిగిన సభ తీరు ఒకసారి చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా అంశం ఏదైనా సరే ఆ వేడి పుట్టాల్సిందే, సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవాల్సిందే. అయితే లక్షల మంది బాధితులకు సంబంధించిన అగ్రిగోల్డ్ అంశం పక్కదారి పట్టిందనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రపోజల్లో శాంటిటీ ఉందనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయినా వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నామని చెప్పిన దాంట్లో సంతృప్తి రాలేదని ప్రతిపక్షం ఎందుకు ఫీల్ అవుతోంది అనిపిస్తుంది? అసలు అగ్రిగోల్డ్కి అది ఒక ప్రైవేటు వ్యక్తులు చేసిన మోసం, దగ. చాలా మందిని, లక్షల మందిని వంచారు వాళ్ళు. వంచినప్పుడు అప్పుడు చట్టాలు వాళ్ళని అడ్డుకోలేకపోయినాయి, సమాజం అడ్డుకోలేకపోయింది. చాలా మంది ఏజెంట్లు అంతా చేరారు. ఒక 1500 కోట్ల ఏజెంట్లకి ఇచ్చారు వాళ్ళు. అసలు వాళ్ళ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కావాలి. 4,000 కోట్ల వరకు, 4,000 కోట్లు ఆ డబ్బులు ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు సరిగ్గా జరిగినట్టు లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది ప్రభుత్వం సంబంధం లేని వ్యవహారం. ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ చట్టాలు ఇవ్వటం వచ్చినాయి, కోర్టులు అలా ఉన్నాయి. కోర్టు చూసాం, కోర్టులో దానికి వాయిదాలు వేయటం, వాళ్ళు రకరకాల మాటలు మార్చడం. కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న భరోసా భారతదేశంలో ఎవరికి లేదు. ఆ కోర్టులకు వెళ్ళింది, ఇది కోర్టుకు వెళ్ళాక వ్యవహారంలో ఎంతో కొంత మూవ్మెంట్ వచ్చింది. కోర్టులకు వెళ్ళిన తర్వాతే కదా, అంతకుముందు ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదుగా. మొట్టమొదటి కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్ళాక ప్రభుత్వం. అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం దాంట్లో ఏ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వానికి సంబంధమే లేదు. కానీ ప్రజలు మోసపోయారు, పెద్ద ఎత్తున మోసపోయారు. సహారాకి అక్కడ కలకత్తాలో సహారా కానీ శారదా స్కామ్ కానీ అన్నింటిలో మోసపోతున్నారు ప్రజలు. మోసపోతున్నప్పుడు కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా అమలు జరిగే తీరు లేదు. అలాగే ఇప్పుడు ప్రైవేటుగా ఎవరో డిపాజిట్ సేకరించకూడదని మన చట్టం ఉంది, రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అందుకని వీళ్ళు సేకరించారు. అంటే ఇన్ని వేల కోట్లు ఒక సంస్థ ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో దోచేస్తూ ఉంటే ఇలాంటి ఎన్నో సంస్థలు, నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు దాదాపు 205 కేసులు ఇట్లాంటివి మొత్తం ఇలాంటి సంస్థలకు సంబంధించి వచ్చాయని. అంటే ఎక్కడా ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేసాయా, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ఇందులో కుమ్మక్కు పాత్ర కూడా ఉందా? అట్లాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు ప్రతిపక్షం. ప్రభుత్వంలోని పెద్దలంటే ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వం మారింది. మనకి 2014లో మారింది. మారాక మారగానే ఈ స్కామ్ బయటకు వచ్చింది. మారక ముందు ప్రభుత్వాలు ఉంటే అక్కడ ఏం చేశారు మనకు తెలియదు. కానీ ఒకటి, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కాదు, ఎవరైనా రాజకీయ వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు. చూసి చూడనట్టు కాక ఏమి చేయాలి? కోర్టులో వేస్తే మళ్ళీ దాన్ని స్టే తీసుకొస్తారు, అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకొస్తారు. ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలి? ఎక్కడైనా సరే మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తే ప్రభుత్వాలు చేస్తాకేమో చాలా ప్రభుత్వ పాత్ర లిమిటెడ్ అయినప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అసలు అందరూ ప్రభుత్వం ఆలోచించాలి, దానికి సరైన పరిష్కారం తీసుకోవాలి. కానీ దీని నుంచి రాజకీయ లబ్ధి పొందుదాం. సో నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఒక ఎమికబుల్ సొల్యూషన్ అనుకోవచ్చు. అంటే వారు ఎట్లా అయినా దీన్ని ప్రతి పైసా వచ్చేలా చేస్తాం, చివరి వరకు అవసరమైతే సిబిఐకి ఇస్తాం అన్నది. సిబిఐ ఎవరికి ఇచ్చిన? సిబిఐ వాళ్ళు, సిబిఐ సిబ్బంది ఉందా? ఆంధ్రప్రదేశ్ సిబిఐకి ఉన్న సిబ్బంది ఎంతమంది?
ఈ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర తీసుకున్న కేసులు విచారిస్తాయి కదా, దీని స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అంటారు. స్పెషల్ క్రైమ్స్ డివిజన్ లో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 12 మంది. వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారు? పోలీసులు చెల్లి సిబిఐ వాళ్ళు అవుతుందా? అంటే ఒక చిన్న విషయం, నిన్న సీఎం ధారాళంగా ఒకళ్ళకి 5 లక్షలు ఇస్తాం, ఇప్పుడు ఆత్మహత్య చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. వాళ్ళు ఆత్మహత్యలు ఏ కారణం వల్ల చేసుకుంటారు? ఎవరైనా కానీ డిప్రెషన్ లోనైన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య లోనైన వాళ్ళని చేసుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తామంటే ఇది ప్రభుత్వం డబ్బు. నివారించే కార్యక్రమాలు చేయాలి. ఆత్మహత్య ఎవరు చేసుకోవడం చూడాలి, లేక అంతే తప్ప ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అంటే ఇది ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం మాత్రం ఏమాత్రం సబబు కాదు. సీఎం చాలా స్ట్రాంగ్ గా నేను చెప్పారు, అక్రమార్కులను ఉపేక్షించే పరిస్థితి లేదు, కఠినమైన చట్టాలు తీసుకొస్తాము, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉండదు, ఫ్రాడ్స్ ఎవరిని ఉపేక్షించమని. మరి సంతృప్తికరంగా లేదని ప్రతిపక్షం ఎందుకు ఫీల్ అవుతుంది? అంటే ఏదో ఆశించారు బాధితులు, ఇది మీరేదో తుస్మనిపించారంటే మాట్లాడారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. లక్షలాది మంది పేద ప్రజానికం, అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజానికం ఈరోజు ఇబ్బంది పడుతున్నది. మీరు చూడండి, అడంతా ఎవరు ధనవంతులు రోడ్ల మీద వచ్చే వాళ్ళంతా పేదవాళ్లే. చాలా మంది లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్. పేదవాళ్ళు అంటే మిడిల్ క్లాస్ కూడా పేదవాళ్ళ పేదరికం కింద లెక్క. ఏముంటది, అప్పుడప్పుడు జరుపుకునేదో చేస్తుంటారు. వాళ్ళ దాన్ని పేదరికం మనకి ఇంకేమంటాం చెప్పండి, బిలో పవర్టీ అయినా అంత. అలాంటి పరిస్థితుల్లో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని డెఫినెట్ గా చెప్తున్నారు. మొన్నటి వరకు ఈ 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయటపడిందంటే 3 సంవత్సరాల నుంచి చేస్తే 16 కోట్లు ఏదో ల్యాండ్స్ అమ్మి 16 కోట్లు ఏదో కలెక్ట్ చేసినట్లు ఉన్నారు. అంటే ఎప్పుడు 1200 కోట్ల అప్పులు ఉంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో వాళ్ళు చేయడానికి సాధ్యమవుతుందండి. అది కూడా కోర్టు చురకలు అంటించిన తర్వాత 16 కోట్లు. హైలాండ్ అసలు దీంట్లో వేలంలో పెట్టలే, యాక్షన్స్ లో అసలు పెట్టలేదు. ఎందుకు పెట్టకూడదండి? ఇప్పుడు మా సార్ చెప్తున్నారు ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు. ప్రజాధనం దుర్వినియోగం, దానికి కావాల్సిన ఆస్తులన్నీ మా కోర్టుకే వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేసి మేము ఇవంతా తీసుకుంటాం, ఈ డబ్బులు మేము కట్టేస్తాం 1200 కోట్లు. ఇప్పుడు పుష్కరాల పేరుతో 7000 కోట్లు పెట్టడం జరిగింది. 3500 కోట్లు అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా, డిపార్ట్మెంటల్ గా 1200 కోట్లు కడితే కొంతమంది రిలీవ్ అవుతారు, దాదాపు 14 లక్షల మంది రిలీవ్ అవుతారు, అందులో బయటకు రాగలుగుతారని ఒక అంచనా. అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది ఆస్తులు విపరీతంగా ఉన్నాయి, దాని ప్రాపర్టీ విలువ కూడా బానే ఉంది. ఎవరు ఎక్కడ ఇచ్చేసినా కూడా దానికేమి ఈ పెట్టిన డబ్బు వెనకపోతాయనే ప్రశ్నే లేదు. గవర్నమెంట్ కూడా వివిధ రకాలుగా ఇప్పుడు డెవలప్మెంట్, స్టేట్ డెవలప్ అవుతుంది కాబట్టి దాంట్లో చాలా. ఇప్పుడు మీ అధినేత ప్రతిపక్ష నేత బాధితుల కోసం మాట్లాడుతున్నారు, బానే ఉంది. మధ్యలో మీరు మంత్రి పుల్లారావుని టార్గెట్ చేశారా? మళ్ళీ ఈ ఇష్యూ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆయన అంతకుముందే సవాలు విసిరాను, నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటాను, నువ్వు తప్పుకుంటావు అని అడిగారు. మరి దానికి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. మంత్రి పుల్లారావు గారిని టార్గెట్ చేయాలనో ఇంకోటి చేయాలనే జగన్మోహన్ రెడ్డి ఏం కాదు. ఇంత దోపిడీ జరిగింది అగ్రిగోల్డ్ లో అన్న తర్వాత మంత్రి గారే స్వయంగా దాంట్లో తీసుకోవడం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే తీసుకోవడం బాధ్యత. ఆయన అగ్రిగోల్డ్ భూములకు సంబంధం లేదని చెప్పారు కదా. కాదు, అగ్రిగోల్డ్ గత దీనికి రాకముందు నేను తీసుకున్నానని కూడా చెప్పాడు ఆయన. రాకముందు కాకున్నప్పుడు ముందు తీసుకున్నా వెనక తీసుకున్నా కొద్ది గొప్ప ఆయన బాగా డెఫినెట్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టుకోవడం జరిగింది. ఆయనకు తెలుసు ఇవన్నీ మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, ఏమీ లేదు వీళ్ళు పాత్ర లేదని. కొన్ని విషయాలు మీకు కూడా తెలుసు దేని మీద పెట్టినారు కాదు. కొంచెం ఏనండి సార్, ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైనా ఉందో ఈ ప్రాపర్టీని మేము తీసుకుంటాం, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ డబ్బంతా కట్టేస్తామని. ఇప్పుడు ఏదో శంకుస్థాపనల పేరుతో 100 కోట్ల ఖర్చు పెట్టి విదేశాలు తిరిగి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనుకుంటుంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి సమాధానంలో అర్థమైంది. ప్రతిపక్ష నేత కూడా ఆ దీక్షా శిబిరాలకు వెళ్లారు, భరోసా కూడా ఇచ్చారు. ఒక ఏడాది ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చాక అందరికీ అనా పైసతో సహా వచ్చేలా చూద్దాం, ముందు 1200 కోట్లు రిలీజ్ చేస్తే 14 లక్షల మంది బయటకు వచ్చేస్తారు. అంటే అందరికీ బాధితులను ఆదుకోవాలని ఉన్నా కూడా ఇది మళ్ళీ పరస్పరంగా 1-to-1 ద్వేషాలకు సంబంధించి చర్చగా ఎందుకు మారుతోంది? సవాళ్లు ప్రతి సవాళ్లు రావాల్సిన అవసరం ఏముంది ఇందులో? రిషి గారు, నిన్న సభాపర్వం గనక మీరు మొదటి నుంచి కనుక చూస్తే అగ్రిగోల్డ్ ఇష్యూ మీద ప్రభుత్వం కులంకుశంగా చర్చించడానికి, ప్రతి ఇష్యూ మీద మాట్లాడటానికి స్వయానా ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చారు, ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడుతూ అనేక అంశాలు పర్సనల్ గా మాట్లాడతారు, అలాగే పుల్లారావు గారి మీద మాట్లాడతారు. ఇవన్నీ చేసినప్పుడు పుల్లారావు గారు అందులో గతంలో కూడా గత శాసనసభలో హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా ఇదే విషయం మీద మేము స్పష్టంగా మీకు సవాల్ చేశాం.
ఎక్కడైనా సరే మేము అగ్రిగోల్డ్ ఆస్తులు కానీ లేదంటే ఇంకోటి కానీ మేము కొన్నట్టు కనుక నిరూపిస్తే మీరు ఏం చెప్తే దానికి రెడీ అని గతంలో కూడా చెప్పాం, మళ్ళా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీరు అడిగే ఎంక్వైరీ ఏదైతే మేము సభా సంఘం ఒకటి వేద్దామా దాంట్లో ప్రూవ్ చేసుకుందాం అంటే ఆయన ఏమన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే లేచి నుంచొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, దాని మీద నిరూపణ కాకపోతే మరి మీ సమాధానం ఏంటి? నిరూపణ అయితే పత్తిపాటి పుల్లారావు శాశ్వతంగా ఈ సభ నుంచి బహిష్కరించబడతారు, నిరూపణ కాకపోతే మీరు వెళ్ళిపోతారా చెప్పండి, దాని మీద వెళ్దామని అంటే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సభ నుంచి పారిపోవడం మనం చూసాం. వైఎస్ఆర్ మొత్తం కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న మంత్రుల మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రజలకు ఒక అనుమానం వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతో కొంత ఉంటుంది. దాన్ని కండిషనల్ గా పెట్టాల్సిన అవసరం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? అంటే రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటేనే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని అంటే ఇట్లా ఇది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? ఆరోపణలు ఉంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రిషి గారు ఖచ్చితంగా ఓకే అండి, మీరు మాట్లాడింది చాలా బాగా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇవాళ ఇదే విధంగా ప్రతి మంత్రి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి ఇష్టారీతన వేసుకుంటా పోతే ఎంతమంది జ్యుడిషియల్ ఎంక్వైరీలు, ఎంతమంది న్యాయాధిపతులు లేదంటే జడ్జిలు దీని మీద ఎంక్వైరీలు చేయాలి అంటే ఇంకా ప్రభుత్వానికి ఇంకా వేరే పనే ఉండదు. ఇక అప్పుడు ఇదే మీరు చెప్పినట్టు ప్రతి వాళ్ళు ఒక ఆరోపణ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసేసి దాంట్లో తేల్చుకోండి అని చెప్పి అంటే ఏదో ఒక గుడ్డ కాల్చి మొహం మీద వేస్తే తుడుచుకోవాలి, మీరే తుడుచుకోండి అన్నట్టు ఉంటది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇవాళ ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసిన వాళ్ళు ఆ ఆరోపణల మీద నిలబడాలి. అందుకోసమే మీరు శాశ్వతంగా ఎవరైతే ఆరోపణల మీద చేశారో ఆరోపణలు రుజువైతే ఆ శాఖ మంత్రి స్వయంగా ప్రకటించాడు, నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటే ఈ సభ నుంచి వెళ్ళిపోతానని చెప్పి. అలాగే ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఆరోపణలు నిజమై ఉంటే మీరు ధైర్యంగా నిలబడాలి. అంతే తప్పితే ప్రతిరోజు ఒక మంత్రి మీద, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక సభ్యుడి మీద ఆరోపణ చేసి, స్పీకర్ మీద ఆరోపణ చేసి మీరు వేసుకోండి జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరు తెలుసుకోండి అంటే రోజుకు ఒక మంత్రి నిరూపించుకుంటూ పోతే ప్రభుత్వానికి వేరే పనే లేదా? మీ దగ్గర ఆధారాలు ఉంటే ధైర్యంగా నిలబడచ్చు కదా, ఎందుకు పారిపోయారు సభ నుంచి? ఉమ్మగారు అడుగుతున్నట్టు ఎస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వెయ్యండి, తప్పైతే నేను తప్పుకుంటానని చెప్పొచ్చు కదా మీ అధినేత. కాదు, మా నాయకుడు పారిపోవాల్సిన అవసరం ఏం లేదు, అక్కడే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నాడు. పారిపోయింది కాదు, వాకౌట్ చేసి ఇప్పుడు అగ్రిగోల్డ్ దాంట్లో వచ్చిన విషయంలోనూ వాళ్ళు మళ్ళా డైవర్ట్ చేసి ఏదో స్పీకర్ది అవన్నీ చేసి వీళ్ళకి మైకులు కట్ చేస్తుండడం వల్ల వాకౌట్ చేశారు. వీళ్ళు వాళ్ళ చేసేది అందరికి ఆమోదయోగ్యమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని కోరుతున్నారు. అంటే జ్యుడిషియల్ ఒక న్యాయాధిపతిని వేస్తే మంచి ఆయన అందరికి ఎవరికి క్లీన్ చిట్ ఉన్నాయని ఎవరన్నా వేయండి అంటే ఇప్పుడు జనరల్ గా బోండా గారు చెప్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా సవాల్ని? జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టేనా? ఇప్పుడు చెప్తారా సభలో? డెఫినెట్ గా ఆయన ఏదున్నా నిరూపిస్తే అన్ని ఆధారాలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు బోండా గారు చెప్తున్నారు, మరి ఒకసారి పోచంపల్లినో ఏదో సమ్ ప్రాజెక్ట్ అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కొన్ని పేపర్లు పెట్టి దీంట్లో మీ ఫ్రాడ్ అంతా ఉంది, మీరు విపరీతంగా పెంచారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మీరు దీన్ని ఇంత ఫ్రాడ్ చేశారు అంత ఫ్రాడ్ చేశారు అంటే దాన్ని నిరూపించవయ్యా అంటే మళ్ళా పేపర్లు పంపి స్పీకర్ గారికి అంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మీ ఆయప్ప కూడా ఎందుకు బురద చల్లాడో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దివాకర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు సిబిఐ కూడా వేశారు. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీలో కూడా అంటే ఆ రోజు ఆరోపణలు చేసినప్పుడు వెళ్దా ఇంత నీతి మంత్రులు వీళ్ళు, ఆ రోజు మీరు బురద చల్లేటప్పుడు ప్రతి అంశం ప్రతి ప్రాజెక్ట్ మీద మీరు చాలా జరిగిపోయింది నిలబడ్డారా, ఇప్పుడు మమ్మల్ని నిలబడమని అడుగుతున్నారు అని. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రతి దాని మీద కూడా మీరు ఆ రోజు ఎంక్వైరీలు అడిగినారు, ఎంక్వైరీలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు కోరిన ప్రతి ప్రాజెక్టు మీద ఓపెన్ డిబేట్ పెట్టిన కదా రాజశేఖర రెడ్డి గారు. సమాధానం విందాం. ఇప్పుడు కాదు రిషి గారు, గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు 9.5 సంవత్సరాల పరిపాలన మీద 26 హౌస్ కమిటీలు ప్రతి సంతకం పెట్టిన ప్రతి ఫైల్ ని వెరిఫై చేయండి అని చెప్పి రోసీ గారితో సహా అందరినీ కూడా కమిటీలుగా వేసి అన్ని స్థాయిల్లో కూడా ఎంక్వైరీలు చేశారు. ఎక్కడా కూడా ఏ తప్పు చేయకుండా ఆయన
నిప్పులాగా పరిపాలించబట్టే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వారిని ఏం చేయలేకపోయారు. మేమేం అడుగుతున్నామంటే ఇవాళ ఒక ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోపణ చేసిన వ్యక్తి మీరు నిజమైనప్పుడు మీరు ఎందుకు నిలబడలా? ఇందాక వాకౌట్ చేశారంటున్నారు. వాకౌట్ చేసి మళ్ళీ వచ్చారు సభలోకి వచ్చి మళ్ళా అగ్రిగోల్డ్ మీద ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉంటే మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయారు. అంటే మీకు ఏం చిత్తశుద్ధి ఉంది అగ్రిగోల్డ్ బాధితుల మీద? ప్రతి అంశాన్ని మీరు రాజకీయంగా వాడుకోవడం తప్పితే ప్రతి అంశాన్ని శవరాజకీయాలు చేస్తారు. అగ్రిగోల్డ్ వాళ్ళు అక్కడేదో నిరాహార దీక్ష చేసి తమ సమస్యల పరిష్కారం అంటే దాన్ని రాజకీయం చేస్తారు. రాజకీయంగా మీరు వాడుకోవడానికి తప్పితే శ్రీనివాస్ గారు మీరు చేసినటువంటి పని ఏంటి? మీరు సభలో జరిగిన సభలో అంశం లేవనెత్తి అగ్రిగోల్డ్ బాధితుల మీద ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఈ స్టేట్మెంట్ కాదు ముఖ్యమంత్రి గారు, ఇంకా మాకు చేయండి, మాకు ఇలా చేస్తే బాగుంటది, ఈ బాధితులకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఎందుకు అడగలేదు? ఎందుకు వెళ్ళిపోయారు? అగ్రిగోల్డ్ బాధితుల అంశం కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఇవాళ అగ్రిగోల్డ్ దగ్గరికి వస్తా. 1 సెకండ్ శ్రీనివాస్ గారు, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి గతంలో మీరు కూడా ఇతరులతో కలిసి వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేశారు. నిన్న సభ సాక్షిగా దీనికి చర్చ రేజ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ అప్పుడు అంటే ఇంకా ఏమైనా న్యాయం జరుగుతుందని ఎదురు చూసారా? ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ తో సంతృప్తి చెందే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రపోజల్ ని ప్రభుత్వం ఏమైనా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకటండి, మొట్టమొదటిగా మీరు స్పీకర్ పాత్ర పోషించాల్సిన అవసరం. ఎందుకంటే అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు, లేదంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు అగ్రిగోల్డ్ బాధితులతో కలిపి నిలబడ్డా కాబట్టి వారి వాయిస్ కూడా ఇక్కడ వినిపించడానికి. ఎందుకంటే అసెంబ్లీకి మేము ఎలాగ వెళ్ళాం, ఆ అసెంబ్లీకి వెళ్ళడం కూడా మాలాంటి వాళ్ళకి ఇష్టం లేదు, పక్కన పెడదామండి. మీరు కనీసం ఆ పాత్ర పోషించాల్సిందిగా మొట్టమొదటి కోరుకుంటున్నాను. అసలు నిన్న స్పీకర్ గారు నిజంగా ఆయన కుటుంబం మీద కానీ ఆయన కానీ చెప్పిన ఆవేదన ఖచ్చితంగా సరైంది. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. రాజకీయాలకి అంత భయంకరంగా రుచిగా మిగతా వాళ్ళని వ్యక్తిగతంగా ఆయన జరిగింది కాబట్టి ఆయన తప్పనిసరిగా ఇవ్వాలన్నా రేపన్నా సరే, నిజంగా అంతకు ముందే కూడా ఆయన తలా తోక లేకుండా కట్ చేసిన దాని మీద అన్ని మాట్లాడదాం. అది నెక్స్ట్ ఇష్యూ మాట్లాడదాం. అది వేరే సంగతి. వేరే సంగతి. నేను అది వేరే ఇష్యూ. నిన్న సభని డైవర్ట్ చేశారు అనే మాట వాస్తవం. నిన్న ఎందుకంటే స్పష్టంగా ఇంకో విషయం చెప్తున్నానండి. నిన్న ఎవరైనా కానివ్వండి, వాళ్ళ అగ్రిగోల్డ్ బాధితులు అడుగుతుంది ఏంటి? మీరు యథేచ్ఛగా ఆ రోజు 20,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆ యజమాని కూడా ఎవరో మాకు తెలియదు అని చెప్తున్నా. కానీ టీవీలో వీటిలో కూడా ఇవాళ కూడా ఉంది, మా దగ్గర ఉన్నాయి ఇవ్వాల్సింది 7,000 కోట్లు అని చెప్తున్నప్పుడు ఈ అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు వెళ్తే మీరేం కంగారు పడమాకండి, వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి అబ్సల్యూట్లీ అధికార పక్షం తప్పు కదా, అయిపోయింది. వాళ్ళు యథేచ్ఛగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళ ఫలానా ఆస్తి అమ్మారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్తుంటే కనీసం వాళ్ళని అరెస్ట్ దాని గురించి సమాధానం చెప్పాలి కదా, ఆ ఆస్తి గురించి వివరణ ఇవ్వాలి కదా. ఒక్కడు మాట్లాడారండి. ఓకే, పత్తిపాటి పుల్లారావు గారిని ఆరోపణ చేశారు. ఇప్పుడు ఇక్కడ మాకు న్యాయం చేయమండి. ఎందుకంటే ఇష్యూ పత్తిపాటి పుల్లారావు గారికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుక్క ఏనుగు ఈ సంబంధాలు వాళ్ళు ఏం చెప్తున్నారు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది ఆయన మాట్లాడి మాకు పాయింట్ వైజ్ కావాలి. మాకు కావాల్సిన మీ ద్వారా కూడా చెప్తున్నాను, కనీసం మిగతా వాళ్ళు న్యాయం చేయండి. అగ్రిగోల్డ్ వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ టు న్యాయస్థానం లేకపోతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ ఆస్తుల్లో అడహాగ్గా మీరు తీసుకునే న్యాయపరణమే యోచించండి. యోచించి 1,200 కోట్లు కనుక ముందలు ఇస్తే చిన్న వాళ్ళకి దాదాపుగా 20,000 25,000 ఉన్నాళ్ళకి కానీ 50,000 ఆ ఒత్తిడి తగ్గుతుంది. అది చెయ్యండి. అడహాగ్గా అంటే అది ఎందుకు చేయలేకపోతున్నారు? దాని మీద సమాధానం చెప్పారా? నిజంగా 5 లక్షలు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మహత్యలు ఇందా నరసింహగా చెప్పారు, ప్రోత్సహించేది ఉండకూడదు. ఎవరు నేను స్పష్టంగా చెప్పాను ఆ రోజు సభల్లోకి వెళ్ళి, మీరు ఇంకెవరన్నా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు పిరికి వాళ్ళగా భావిస్తాము, వాళ్ళు మోసగించబడ్డా తప్పితే వాళ్ళు మోసం చేయలేదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పాం. కానీ ఒక ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక నిన్న వేయలేదు. ఏ విధంగా వస్తుంది? వాళ్ళ ఆస్తులు ఉన్నాయి 7,500 కోట్లు అసలు ఆస్తులు ఐడెంటిఫై చేసి, అలాగే ఆన్లైన్ లో ముఖ్యమంత్రి గారు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ చేయాలని చెప్పారు, నేను కాదంటలేదు. బట్ ఎప్పుడులోగా పెడతారు? వాళ్ళ బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో పక్కన అమ్ముకుండా ఉంటే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదని 105 మంది చనిపోతే మనం ఏదో సిరియా శరణార్థుల గురించి మాట్లాడతాం, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడతాం,
ఇక్కడ 19,52,000 మంది ఒక ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో దాదాపు 6-7 లక్షల మంది, 70-80 లక్షల మందికి ముడిపడిన జీవన్ మనం సమస్య మారిన దాని మీద ఎందుకు అడుగుతున్నా ఇక్కడ రాజకీయాలు ప్రత్యారోపణలు నాకు అనవసరం అండి. నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ తర్వాత కూడా గవర్నమెంట్ చిత్తశుద్ధి మీద మీకు ఏమన్నా ఇంకా అనుమానం ఉందా? చెప్పండి ఋషి గారు, వారి స్టేట్మెంట్ మీద ఇంకా అనుమానం ఉందా మీకు ఏమన్నా? ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నిన్న ఆయన మాట్లాడింది కానీ ఇంతకుముందు నేను కలిసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా మాకు చేయాలని ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయించమంటారు ఎలాగని ఆయన మాటలో చిత్తశుద్ధి కనపడింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాటలో కూడా చిత్తశుద్ధి కనపడింది. ఎస్, నాకు ఇంతవరకు రాలేదు, కలిసి పోరాడతాను. మాకు కావాల్సింది ఏంటి ఇక్కడ నాలాంటి కాదండి, అక్కడ అగ్రిగోల్డ్ బాధితులకు కావాల్సింది ఏంటి? మీరు ఏ విధంగా పరిష్కారాలు చూపిస్తున్నారు? 5 లక్షలు ఇచ్చారు, నేను కాదనట్లేదండి, కానీ ఏ విధంగా కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ఈ 2 నెలల లోపల ఇలా చేస్తాము, బినామీ ఆస్తులు ఐడెంటిఫై చేస్తాము, ఆ 1182 కోట్లు మేము ప్రజల బడ్జెట్ లో ఇమ్మంటలే, ఎవరికాడి మోసం చేసుకుని వెళ్ళిపోతే గవర్నమెంట్ పన్నులు కాదు, అడహగా అక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నప్పుడు చేయండి, ప్రజలకు ఏదో ఆశ్వాసన ఇవ్వండి, ఒక్కడు కూడా లేదు. శ్రీనివాస్ గారు, 2 విషయాలండి. దీంట్లో కమిషన్ ఏజెంట్లు ఎంత వసూలు చేశారు? మొత్తం 6,000 కోట్లు వాళ్ళు చేస్తే కమిషన్ ఏజెంట్లు తీసుకున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి నిజంగా వాల్యూ ఉందా లేక వాల్యూ అంత లేదా? ప్రాపర్టీస్ యొక్క విలువ మీరు ఏమైనా అంచనా కట్టారా? తర్వాత నెంబర్ 3, 6,000 కోట్లు వసూలు చేస్తే ఆ డబ్బు ఎక్కడెక్కడ తరలించారు? ఆ డబ్బు అది మామూలు బ్యాంకులు కనపడదు కదా, డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు అన్నది ఏమన్నా మనకు అంచనా ఉందా? హైకోర్టులో సబ్మిట్ చేశారండి నరసింహ గారు, హైకోర్టులో సిబిసిఐడి సబ్మిట్ చేసింది 17,000 ఎకరాలను ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. బినామీ ప్రాపర్టీలు కాదు, ఒరిజినల్ ప్రాపర్టీస్ కాదు, బినామీ ప్రాపర్టీలు ఇంకో 20,000 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే ఇలా ఉన్నాయి, హాయిలాండ్ ఉంది, ఇక్కడ మిల్క్ ఫ్యాక్టరీ ఉంది, కేసర్ దగ్గర ల్యాండ్ ఉంది, అలాగే ఈ విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి కదా. మీలో ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి తప్పుడు సలహాలు ఇస్తా, ఆయన తప్పుడు బ్రీఫింగ్ ఇస్తా, తప్పు దారి పట్టిస్తున్నారు. కావాల్సింది ఏంటంటే అగ్రిగోల్డ్ బాధితుల గురించి అంతమంది చనిపోతే కనీసం వచ్చి పరామర్శించారండి. ఋషి గారు, ప్లీజ్ రెస్పాండ్. కమిషన్ తీసుకున్న వాళ్ళలో పెద్ద కాంగ్రెస్ నాయకుల పేర్లు అవి కూడా బయట ఇటీవల, అది వాస్తవేనా? ఎంత కమిషన్ ఎంత ఇచ్చారు? ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టిస్తున్నారా? కాదండి రిషి గారు, ఒక విషయం చెప్తాను నేను. దీంట్లో వాస్తవాలు అందరికీ తెలియాలి. ఇవాళ 2014 జూన్ 8వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం, జనవరి 2015లో దీంట్లో కేసు అవటం, కేసు అయిన కాడి నుంచి కూడా హైకోర్టు పరిధిలో ఒక కమిటీ వేయటం కానీ అన్ని రకాలుగా కూడా దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తా ఉంది. ఇవాళ మేమేమంటున్నామంటే, ఇవాళ ఉన్నటువంటి ఆస్తులు 8,000 కోట్ల పైచిలకు ఆస్తులు ఉన్నాయనేది మార్కెట్ వాల్యూకి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం నిపుణుల కమిటీయే దాన్ని పరిగణించింది. ఇవాళ దురదృష్టవశాత్తు అంటే ఆల్రెడీ 2016 డిసెంబర్లో నవంబర్లో కూడా ఆక్షన్ కూడా దీన్ని కొన్ని ప్రాపర్టీలు వేశారు. సరైన రేటు రాలేదని చెప్పి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఆ వచ్చిన ఆఫర్లని విజయవాడలో ఉన్న ప్రాపర్టీ ఆఫర్లను కూడా తిరస్కరించారు. ఈ ఇష్యూ కంక్లూడ్ చేసే ముందు కారణాలు ఇవాళ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఐలాండ్ ఎందుకు పెట్టలేదండి? హైలాండ్ ఎందుకు పెట్టలేదని అంటే హైకోర్టు పరిధిలో మీరు అది హైకోర్టులో తెలుసుకోండి. హైకోర్టు పరిధిలో హైకోర్టు దాన్ని నోటిఫై చేసింది. ఆక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. చలసాని శ్రీనివాస్ గారు లాంటి మేధావులు కూడా సగం తెలుసుకొని మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నామంటే హైకోర్టు న్యాయమూర్తులు ఆక్షన్ ప్రాపర్టీస్ ని నోటిఫై చేసి బ్యాంకుల్లో ఈ ప్రాపర్టీలు ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్ ని మళ్ళీ తర్వాత ఇవాళ పెద్ద ప్రాపర్టీస్ ని కూడా ప్రపోజల్ ముందుకు వచ్చారు. దాదాపు 1180 కోట్లు పెట్టగలిగితే ప్రభుత్వం నుంచి ఒక 14 లక్షల మంది దీని నుంచి బయటపడతారు, తర్వాత ఆక్షన్ ద్వారా ప్రభుత్వం ఆ సొమ్ము జమ చేసుకోవచ్చు అని. దీని మీద ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రిషి గారు, ఆ ప్రపోజల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సిబిసిఐడి వాళ్ళు
ప్రభుత్వానికి ఇచ్చిన హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఎంత లోయర్ పార్ట్ అంటే ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 19,52,000 మంది బాధితులకి మేజర్ లో అంటే ₹1,00,000, 50,000, 25,000 డిపాజిట్లు గనక వాళ్ళకి తిరిగి చెల్లించాలంటే 1,200 కోట్లు కనుక ఇస్తే ఆల్మోస్ట్ 12 లక్షల మంది దీంట్లో క్లియర్ అయిపోతారని చెప్పి సిబిసిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద పనిచేసే పోలీస్ శాఖే హైకోర్టుకు ఇచ్చిన నివేదికనే ఆయన చెప్పాడు తప్పితే ఆయనే సపరేట్ గా తెలుసుకొని చెప్పిన అంశం కాదు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కానీ దాన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కులంకుషంగా చేసి 7 ప్రాపర్టీస్ కూడా హైకోర్టు అనుమతితో న్యాయమూర్తుల అనుమతితో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. హైకోర్టు పరిధిలో ఉన్న 1,200 కోట్లు కూడా బోండా గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, చెప్పారా? దట్ ఈస్ డిఫరెంట్. చెప్పండి, మాట్లాడుతూ పోతే అవతల వ్యక్తి వాళ్ళు చెప్పేది వినుకోకుండా పోతే ఎట్లా చెప్పండి మీరు? శ్రీనివాస్ గారు మీ పాయింట్ ఏంటండి? బ్రేక్ వెళ్దాం, చెప్పండి. ఇప్పుడు బోండా గారు శ్రీనివాస్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఏమండి మేము అనేదండి ఒకటి ఏంటంటే 1,182 కోట్ల రూపాయలు ఇవ్వడానికి పలానా కార్యాచరణ ప్రకారం ఇలా తీసుకుంటున్నాము అని చెప్పి ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారిని చేసి రేపొద్దున అని కాదండి, కనీసం ఒక ఆశ్వాసన నిలబడేటట్టు. రెండో విషయం ఏంటంటే హైకోర్టు ఖచ్చితంగా మా హ్యాట్స్ ఆఫ్ టు హైకోర్టే. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కదా, హైకోర్టుకి మేము తలకాయ వంచి శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అభివాదం చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ వల్ల వచ్చింది. నేను అనేది వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నా బినామీ ప్రాపర్టీస్ అమ్ముకున్నట్టు నేను జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా పేర్లతో సహా అన్ని ఇచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? బినామీ ప్రాపర్టీ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? చూద్దాం, అంటే ఉమ్మగారు చెప్తున్నారు పరిశీలనలో ఉందని, మరి ముఖ్యమంత్రి గారు దాని మీద ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారు లేదా? చిన్న బ్రేక్ తీసుకుందాం శ్రీనివాస్ గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అండి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బ్యాక్ టు లైవ్ షో. నరసింహరావు, అగ్రిగోల్డ్ ఇష్యూ ఒకటైతే, రెండోది స్పీకర్ గారు ఇప్పుడు ఓపెన్ పార్లమెంట్ సందర్భంగా మాట్లాడిన అంశం, దాన్ని డిస్ప్లే చేయడం, దాని మీద ప్రతిపక్షాల అభ్యంతరం, దాన్ని ఏమో జగన్ బయటికి వెళ్ళిపోవడం, అసలు ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ సభలో డిస్ప్లే ఎంతవరకు అవసరం అనిపించింది మీకు? దాని మీద చర్చ కానీ లేకపోతే జగన్ మీడియా చర్యల గురించి కానీ ప్రస్తావన ఎంతవరకు ఉండాల్సిన అవసరం ఉందా? అంటే వాక్ స్వాతంత్రం మనకి రాజ్యాంగం ప్రసాదించింది, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం. కానీ డిశ్చార్జ్ చేస్తాం, ఫ్యాక్ట్స్ డిశ్చార్జ్ చేయటం, వ్యక్తులను డ్యామేజ్ చేయటం, వ్యక్తుల మీద అబద్ధారోపణలు చేయటం, అన్నమాటలు అన్నారని చెప్పటం జరుగుతున్నప్పుడు, విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు, రోజు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఒక సామాన్యుడికి రక్షణ ఇది. ఆ రక్షణ ఎవరిస్తారు? ఇప్పుడు వాళ్ళకున్న స్వాతంత్రం, నా స్వాతంత్రాన్ని హరిస్తుంటే దానికి ఏం చేయాలి? ప్రపంచ దేశాలన్నింటిలో ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ చాలా పరిణితి పొందిన ప్రజాస్వామిక దేశాలు. అక్కడ ఎవరినైనా డ్యామేజ్ చేస్తే ఇమ్మీడియట్ గా అతను జైలు శిక్ష పడుతుంది. అతను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలి, డిశ్చార్జ్ చేసినట్టు ఫ్యాక్ట్స్ డిశ్చార్జ్ చేసినా కానీ అది చాలా తీవ్రమైన యాక్షన్ ఉంటుంది. మామూలు చిన్న కోర్టులో వేయచ్చు, కింద కోర్టులో వేయచ్చు, పై కోర్టుకి కూడా అప్పీల్ లేదు దానికి. అలాంటిది ఇక్కడ అనేక మంది క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది. మన కొన్ని పత్రికలు కావాలని ఇష్టం వచ్చినట్టు పచ్చబద్ధాలు రాయడం. ఒక ఉదాహరణ చెబుతా. కొత్తగా కట్టి రాజధానిలో 1,40,000 కోట్లు మింగేశారన్నది ఒక ఆరోపణ. 1,40,000 కోట్లు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జరిగిందని. ఒక 300 కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ 14,000 కోట్లు మింగేశారని. ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటే ఏం చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మిగతా వాళ్ళైనా ఏం చేయాలి? దానికి అసలు ఎటువంటి ఆధారం లేకుండా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళు డ్యామేజ్ చేసినట్టు వాళ్ళ క్రియేటివిటీని దాన్ని రకరకాల మలుపులు తిప్పి అందరి మీద ఆరోపణలు చేస్తుంటే, ఆ పైగా మొన్న పోలీసు హిందీ చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్. ఆయన మాట్లాడింది అందరం చూసాం, అంత ముందు కూడా అందరం చూసాం. కానీ ఎంత డిశ్చార్జ్ చేశారంటే అన్ని మీడియాలు నేషనల్ మీడియాలతో సహా అన్ని అంటే ఒక చోట మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయింది సెన్సేషన్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కాపీ చేశారు. నేషనల్ మీడియా అయితే వాళ్ళని క్షమించాలని ఏం లేదు, వాళ్ళని కూడా పిలిపించవచ్చు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చు. కానీ అసలు కేసులు పెడతాకి మనకు న్యాయ వ్యవస్థ పట్ల మనకు నమ్మకం లేక, మా సామాన్య ప్రజలకు కానీ ఎవరికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థలో జోలికి వెళ్ళట్లా. ఏదైతే వాయిదాలు వేస్తూ ఉంటారో అక్కడ కూర్చొని నిలబడాలంటారు. అందువల్ల న్యాయం ఎలా జరగాలి అనేది వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇందాక ఇష్యూలో కానీ స్పీకర్ గారి ఇష్యూలో కానీ
ప్రతిపక్షంగా ఉండి కేవలం ఆరోపణలు చేసి తర్వాత దాన్ని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఉండట్లేదు ప్రతిపక్షం? నిన్న డిస్ప్లే చేశారు అసెంబ్లీలో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కానీ సభ్యులు కానీ ఎవరు లేరు. ఇవాళ మళ్ళీ డిస్ప్లే పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే దాని మీద అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత దాని గురించి యాక్షన్ గురించి ఆలోచించాలని ఇవాళ ఉండే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతిని కానీ కొన్ని ప్రజల ముందు తీసుకురావడానికి సాక్షి ధైర్యంగా ముందుకు వస్తుంది. అదొక్కటి లేకపోతే వీళ్ళు చేసిందే చట్టము, చెప్పిందే వేదము. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షిని ఇచ్చేయాలని హిందూలో వచ్చింది, హంసాలో వచ్చింది, మరి వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకంగా సాక్షి పేపరే చేసిందని చెప్పడం, కొంతమంది దాన్ని ఇచ్చేస్తున్నారు. మన ఈ మధ్యనే ఒక పేపర్లో వచ్చింది ఏమని, బీజేపీ వాళ్ళు మీరు మా దాంట్లో లీనం చేసేసేయండి పార్టీని, వైఎస్ఆర్ కాదు అంత ఒకటే కదా, కాదు డిఫరెన్స్ పార్టీ విలీనం గురించి అట్లాగా సార్. పార్టీ విలీనమే అంటే పార్టీని డ్యామేజ్ చేసి ఆ వ్యక్తులను డ్యామేజ్ చేసినట్లే కదా. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నిన్న ఉండి ఎస్ ఇది ఇలా జరిగిందని చెప్పే అవకాశం ఉంది కదా ప్రతిపక్ష నాయకుడికి కానీ సభ్యులు మాట్లాడే అవకాశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు, వాళ్ళు ఇచ్చింది పేపర్ వాళ్ళు ఇచ్చినారు. సాక్షికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆయనకి దాన్ని వేరే వింగ్ చూస్తున్నారు. ఈయన ప్రతిదీ ఈయన చూసే పరిస్థితి ఏం లేదు కదా. మీరు ఉన్నట్లుండే అది అగ్రిగోల్డ్ తీసుకుపోయి దాన్ని డైవర్ట్ చేసి ఇష్యూని వేరే చేసి 45 రోజుల తర్వాత దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు కేవలం దాన్ని డైవర్ట్ చేసి ఏదో మేము చేస్తున్నాము, సాక్షిని ఏదో రకంగా దాన్ని ఇచ్చేసి రాకోకుండా చేస్తే మేము ఏదో రకంగా దాన్ని ఇచ్చేయచ్చని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. అవునండి, ప్రజా వాయిస్ ని నొక్క చెప్పడం పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిషి గారు, ఇవాళ అనేకమైన ప్రభుత్వం మీద కానీ అలాగే మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద అనేకమైన ఆరోపణలు నిత్యం సాక్షిలో కనీసం మినిమము ఎవిడెన్స్ లేకుండా, మినిమం ఆధారాలు లేకుండా అనేకమైన వస్తా ఉన్నాయి. అదన్నీ ఒక ఎత్తు. కానీ స్పీకర్ గారి మీద ఇది ఎలాంటి రకమైనటువంటి ఆరోపణ అంటే, ఒక నేషనల్ ఉమెన్ కన్వకేషన్ విజయవాడలో జరుగుతూ ఉంటే ఆయన ఒక ప్రెస్ మీట్ లో, అంటే ఒక మీడియా దీంట్లో ఆయన స్పష్టంగా ఏం మాట్లాడాడో దాన్ని తీసుకుంటూ దాంట్లో కట్ అండ్ పేస్ట్ ఎక్కడెక్కడ ముక్కలన్నీ అతికిచ్చి ఆయన మాట్లాడినటువంటి క్రమం అంతా కూడా తీసేసి, ఎక్కడైతే ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఆ మహిళల మనసులో ఇబ్బంది పడేటట్టు ఒక స్పీకర్ మీద, అంటే శాసనసభకు ఉన్నటువంటి అధికారాలు గాని, శాసనసభ స్పీకర్ గారికి ఉండే అధికారాలు గాని ఎన్నిటిని కూడా కించపరుస్తూ 5 కోట్ల మంది దుర్వినియోగం చేస్తూ సాక్షిలో మొట్టమొదట వేశారు. దాన్నే రిషి గారు నేషనల్ మీడియాకి వెళ్ళి, ఇంకో మీడియాకి వెళ్ళి ఇష్టారీతిన అన్ని మీడియాలో పెట్టినాయి. దానికోసం నిన్న సభ్యులు ఏంటంటే స్పీకర్ గారిని కోరారు, అసలు మీరు ఏం మాట్లాడారు, మీరు మాట్లాడింది కరెక్టా కాదా? మేము అన్ని మిగతా టీవీల్లో మిగతా చోట్ల ఎక్కడ రాలేదు, కొన్ని ఛానల్లో స్పెసిఫిక్ గా పదే ఇట్లా వేశారంటే ఆ సభ్యుల కోరిక మీద స్పీకర్ గారు ఆ వీడియోని టెలికాస్ట్ చేయమన్నారు. టెలికాస్ట్ చేశారు. ఎక్కడ అది విజయవాడలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జరిగినటువంటి ఇష్యూస్ ని అందరూ పత్రికా ప్రతినిధులు ఉన్నటువంటి దాన్ని కేవలం సాక్షి వాళ్లే ఆ విధంగా చేయటం అనేది ఒక సందర్భంగా ఆయన సదస్సుని ఒక పండుగ వాతావరణంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చి చేస్తా ఉంటే, స్పీకర్ మీద గౌరవం పోయింది. ఇప్పటి వరకు ఉన్న గౌరవం, గతంలో అవిశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెడతామని మళ్ళీ నిన్న ప్రతిపక్ష నేత మీడియా ముందు చెప్పారు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడం అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్లకు ఉన్నటువంటి హక్కు అండి. అది దానివల్ల ఏమవుదో అవిశ్వాస తీర్మానం ఎవరి 6 నెలల తర్వాత ఒకసారి పెట్టుకుంటా ఉండొచ్చు. అది ఆయన ఎన్నిసార్లు పెట్టుకున్నా అది ఒక విలువ లేని అయిపోతుంది. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారు? ఒక మెజారిటీ ఉన్నప్పుడు, ఒక స్పష్టమైనటువంటి ఇది ఉన్నప్పుడు పెడతారు. లేకపోతే పూర్తిగా చైర్ మీద ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నిరసన తెలియజేయడానికి పెడతారు. ఇవాళ వీళ్ళు దొరికిపోయిన దొంగలైపోయి ఆయన మీద విశ్వాస తీర్మానం పెడతాం ఏంటి?
ఎవరు శ్రీనివాస్ గారు, వాళ్ళ సాక్షి దొంగలు మీరండి. కథనాన్ని అక్కడ ప్రకటిస్తారు హోండా గారు, మీరు మీ వేసినప్పుడు పార్టీ అట్లా మీరు సమాధానం గతంలో చెప్పండి. ఆరోపణల ఇది కాదండి, ఇది వల్ల మాట్లాడాం, ఇది యాక్షన్ మేము టెలికాస్ట్ చేసాం, తీసుకోవాలనుకుంటే సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారని 1,00,000 కోట్లని మీరు ప్రచారాలు చేసినప్పుడు ఆ పేపర్లు కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. Right, మళ్ళీ ప్రతి వ్యక్తిని స్వేచ్ఛ హరించకూడదు శ్రీనివాస్ అన్నప్పుడు గారు. గతంలో కూడా మీడియాలో డిమాండ్ చేయండి అది. ఫోకస్ చేశాయి. మీరు డిమాండ్ చేయండి. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం నాయకులు కానీ One second. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీడియాలు కానీ మీరు అడగండి. తప్పే ఆయన ఉంది. వ్యక్తిగతంగా ఆయన దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు డిమాండ్ చేయండి. శ్రీనివాస్ గారు మాట్లాడదు. శ్రీనివాస్ గారు అంతే తప్పితే ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని మీరు? సభని, సభాపతిని, స్పీకర్ ని, మనం ఎన్నుకున్న స్పీకర్ ని, మనం ఎన్నుకున్న చట్టాన్ని చులకన చేయడం మంచిది కాదు. ఒకటండి, ప్రతి వాళ్లకు ఆత్మగౌరవం అనేది ఒకటి సార్ ఉండాలి. శ్రీనివాస్ గారు వాయిస్ ఉందా ఒకసారి? శివరామరెడ్డి గారు. శివరామరెడ్డి గారు, అదే నేను ఒక్క విషయం అండి ఏంటంటే, ఖచ్చితంగా నిన్న సభాపతి గారి మీద ఆయన మాట్లాడింది ఒక వేరే పార్లమెంట్ మీద జారీ జరిగితే సంతోషిస్తున్నాం అనే అంతం దుర్మార్గం అని అంటే, సంతోషిస్తున్న వరకే కట్ చేసి చేయటం అనేది ఇలాంటి దుర్మార్గం ఎవరు చేసినా దుర్మార్గమే, అబ్సల్యూట్లీ. అలాగే సభాపతి గారి కుటుంబం మీద కూడా సరిగ్గా 6 సంవత్సరాల క్రితం సమస్య పోయిన దానికి ఎవరో ఒకటి తీసుకొచ్చి వీడియో పెట్టి చాలా భయంకరంగా చేస్తే కడుపు మండిపోతా ఉంది. కుటుంబ సభ్యుల మీద వెళ్ళటం ఏంటి? అది వారి కానివ్వండి, రాజశేఖర్ గారి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఖచ్చితంగా దుర్మార్గం, హేయం, అమానవీయం. ఎలా అనవసరంగా తీసుకొస్తున్నారు. నేను పాయింట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, నిన్న సభాపతి గారి మీద దాన్ని ఒక సాక్షి మీద కాన్సన్ట్రేషన్ చేయటం, మిగతా ఆయన ఎప్పుడో 40 రోజులు అయిపోయింది కదా, మిగతా అన్ని పత్రికలు నోటీస్ పంపించే అధికారం ఆయనకు ఉంది. తప్పనిసరిగా ఆయన ఆత్మగౌరవాన్ని కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఆత్మగౌరవానికి కూడా బంధం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన హక్కు ఉంది, ఆయనకు రైట్ ఉంది, ఇవాళ తీసుకోవాల్సింది. నిన్న అబ్రప్ట్ గా సభలో సంబంధం లేని విషయం తీసుకొచ్చినప్పుడు మిగతా తెలుగుదేశం పార్టీ ఎవరు సభ్యుడు మాట్లాడిన వెంటనే అది వేయటం, అలాంటప్పుడు హోదా గురించి విషయం వచ్చినప్పుడు అందరు నాయకులు మాట్లాడింది కూడా వేసేస్తే బాగుంటుంది కదా. నిన్నేం మాట్లాడా అన్ని విషయాలు, ఒక విషయం కాదండి, అన్ని విషయాలు స్పీకర్ గారు వేయాలని అంటున్నారు, ఏమొద్దని అంటలేదు. ఆయన గౌరవానికి మనం భంగం కలిగించకూడదు, కానీ మిగతా కూడా వేయాలి కదా. ఎందుకు నేను అబ్రప్ట్ గా నేను అగ్రిగోల్డ్ విషయం మీద లక్షల మంది 60-70 లక్షల మంది ఎదురు చూస్తుంటే ఆ టైంలో వేయటం అనేది సరైన విధానం కాదని స్పష్టంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నిన్న డైవర్షన్, నేను స్పీకర్ గారికి అవమానం జరిగితే బాధపడుతున్నాను. నేను చెప్తున్నాను, ఆయన వ్యక్తిగతంగా ఏం జరిగినా సరే అది అవతల చేసిన దుర్మార్గం అని చెప్తున్నాను. అందరూ చేస్తారు. ఏంటండి, అగ్రిగోల్డ్ 80 లక్షల మంది ముఖ్యమా, ఇద్దరు రాజకీయాలు ముఖ్యమండి? రిషి గారు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు సభా సమయంలో అక్కడ వీడియో ప్లే చేసింది 10 నిమిషాలు, దానికి డైవర్ట్ అయిపోయింది అనే పెద్ద మాటలు మాట్లాడటం కూడా అది మంచి పద్ధతి కాదు. 10 నిమిషాలు గానీ ఒక లేదు, మీకు హక్కు లేదు కదా. స్పీకర్ అసెంబ్లీలో సభ్యులు అడిగిన దాని మీద చూద్దాం. ఇవాళ ముఖ్యమంత్రి సభలో ఒక స్పీకర్ అదే పనిగా కొన్ని పేపర్ పేపర్ మీద పెట్టుకుంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద మీడియాలు విపరీతంగా రాశాయి. ముఖ్యమంత్రి గారు నిన్న కంక్లూడింగ్ స్పీచ్ లో జగన్మోహన్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ సవాలుకు సమాధానం చెప్పాలి, రెండోది వీడియో డిస్ప్లే తర్వాత ప్రతిపక్ష నాయకుడు సభ్యులు కూడా అభిప్రాయాలు చెప్పాలి, దాని తర్వాత ముందుకు వెళ్తామని నిన్న కంక్లూడింగ్ స్పీచ్ లో ముఖ్యమంత్రి కంక్లూడ్ చేశారు. మరి ప్రతిపక్ష నేత రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ సభలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమ్మ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు, థ్యాంక్ యూ నరసింహారావు గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం.